వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ సమాయత్తం కావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన ఎమ్మెల్యే సత్యానందరావు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, అనధికారులు, ఎన్డీఏ కూటమి సభ్యులు, ప్రతి ఒక్కరి పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున ప్రధానమంత్రి గారి పర్యటనలో దేశంలోనే మనకు గర్వించదగ్గ గొప్ప ప్రాజెక్టు వర్చువల్ ఫౌండేషన్ వేయడానికి వైజాగ్ వస్తున్న సందర్భంలో మన యలమంచిలి నియోజకవర్గం వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగినందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా సంతోషం. ముందుగా మాట్లాడుతూ మన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అధికారులు, మన ఎన్డీఏ కూటమి నేతలు విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈనాడు రేపు జరగబోయే కార్యక్రమం చాలా బృహత్తరమైంది. అది కూడా యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించింది. యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించి ఒక మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా ఈనాడు ఒక గొప్ప కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి మీకు ఆ అదృష్టం మీకు కలిగింది. ఇది ఒక గొప్ప వరం. మరి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 85,000 కోట్ల వ్యయంతో ఏపీ జన్కో కానీ ఎన్టీపీసీ కానీ దీనికి ముందడుగు వేస్తూ ఉన్నాయి. మరి ఇంత గొప్ప ప్రాజెక్టు మీ నియోజకవర్గానికి రావడం అది మీ యొక్క ప్రజలందరూ చేసుకున్న పుణ్యం. ఇక్కడ ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కానీ ఇంకెక్కడ వేరే ప్రాంతాల్లో కానీ ఈ అవకాశం రాలేదు. చాలా భారీ ప్రాజెక్టు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రాజెక్టు. ఎన్నో ఏళ్ళుగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూమి ఖాళీగా ఉండి ఈనాడు దానికి మోక్షం కలిగి చాలా కుటుంబాలకి ఈ యొక్క నియోజకవర్గం జిల్లాలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఎల్ఐడి రంగాలు కూడా, అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పరిడి వెళ్ళే అవకాశం దగ్గరలోనే మనం చూడబోతూ ఉన్నాం. అతి గొప్ప ప్రాజెక్టుకి ఈనాడు శ్రీకారం చుడుతున్నప్పుడు మన నియోజకవర్గంలో ఉత్సాహం వెల్లివిరియాలి, పండగ వాతావరణం రావాలి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. దానికి మీ యొక్క నియోజకవర్గమే నడుము బిగించాలని కోరుతూ ఉన్నాను. దీంతోపాటు మరి మీ జిల్లాలో మరొక ప్రాజెక్టు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఒకటి. ఇది ఒక ఎన్డీఏ కూటమి విజయాలు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు త్రయం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నారో ఈ 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ల పాలన ఏ విధ్వంసక పాలన, అరాచక పాలన, అవినీతి పాలన, ఏ విధంగా రాష్ట్రం సర్వనాశనం అయింది, ఏ విధంగా వర్గాలు నష్టపోయాలు కుదేలయ్యాయి, ఇవన్నీ చక్కదిద్దుకొని అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ యొక్క తరుణంలో మంచి అవకాశం మీకు వచ్చింది. దీన్ని మనం వినియోగించుకోవాలి, ప్రజల్లో కూడా తీసుకువెళ్ళాలి, ఈ అపోహలు కూడా పోగొట్టాలి. గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ అంటేనే పర్యావరణ హితం, ఎకో ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. అసలు గ్రీన్ అనే పదం ఉందంటేనే ఎవరికి ఏ విధమైన హాని కలిగించినటువంటి ప్రాజెక్టు. ముందుగా ప్రతిపక్షాలు కూడా దాన్ని ఘోరంగా దుష్ప్రచారంగా తీసుకెళ్తూ ఉంటాయి. ఒక మంచి పని చేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా దాన్ని బ్యాట్ చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా చిత్రీకరించాలని, దాన్ని కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రాజెక్టు యొక్క మంచి చెట్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బాధ్యత ఎన్డీఏ కూటమి నేతల మీద, కార్యకర్తల మీద ఉంది. మరి దానికి రాందిగా రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముందుగా అధికారులు చెప్పారు, ఇదంతా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. మొబిలైజేషన్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ టైం టు టైం షెడ్యూల్ చక్కగా ఇచ్చారు. మేడం నాగలక్ష్మి గారు, మీ పేరు నాగలక్ష్మి గారు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే మొబిలైజేషన్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి తోడు చిన్న లోపాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. మా నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఏ విధంగా కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు వెళ్తున్నా దానికి